బైబిల్ మనం చూస్తున్నప్పుడు మొదట్లో ఉన్న ఒక సమస్యకి చివరిలో పరిష్కారం దొరికిందంటే ఆ మధ్యలో ఏం జరుగుంటుంది అన్నది ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విశ్వాసలంగా మనము నేర్చుకునేటువంటి కార్యం అక్కడే ఉంది. మనకి ఏం కావాలంటే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ కారణాన్ని బట్టి ఆయన జీవితంలో కార్యం జరిగింది అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్యాలు ఊరికనే జరిగిపోవు. ప్రాబ్లం ఉంది కానీ సడన్గా ఒక రోజున ప్రాబ్లం సాల్వ్ అయ్యిందంటే అర్థం ఏంటంటే ఆ మధ్యలో ఇంకేదో జరిగింది కాబట్టి ప్రాబ్లం సొల్యూషన్ దొరికింది. ఎందుకంటే అప్పటి వరకు ప్రాబ్లం ఉంటూనే ఉంది కానీ ఎక్కడ కూడా సొల్యూషన్ దొరకలేదు. కానీ తర్వాత సడన్గా ఏదో జరిగింది, ఆయన ఏదో చేశాడు, దానిని బట్టి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకడం బైబిల్ మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే మనం ఎప్పుడు కూడా దేని మీద ఎక్కువ మైండ్ పెట్టాలంటే సమస్య ఉంది, ఆ సమస్యకి పరిష్కారానికి మధ్యలో ఏం జరిగింది అనేటువంటిది క్షుణ్ణంగా మనం పరిశీలించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడే మనం నేర్చుకునేటువంటి కార్యము ఉంటుంది.